మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో వందనాలు సమర్పిస్తున్న ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు గ్రంథముల నుండి దేవుని యొక్క సందేశాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం నేర్చుకునే సందేశం ఏంటంటే, దేవుని యొక్క సంకల్పంలో క్రీస్తు యేసు యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. శిలువ మరణం అనేది యాక్సిడెంట్లుగా జరిగినటువంటి కార్యక్రమం కాదు. ఆ శిలువ మరణాన్ని పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మానవుల రక్షణార్థమై జగత్ పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించిన వాడే ఉన్నాడు. ఆ సంగతి పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల్లో మనకి ఆ సంగతి కనిపిస్తుంది. అలాగే శిలువ మరణం ప్రవచించబడింది ముందుగానే. మూడోదిగా శిలువ మరణాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఇష్టపూర్వకంగా జరిగించినటువంటి కార్యక్రమం ఉన్నది. ఆ సంగతిని ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకి వెల్లడిపరుస్తూ ఉంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇష్టపూర్వకంగా జరిగించినట్లుగా మనకి అక్కడ ఆ వచనాలు తెలియజేస్తూ ఉంటాయి. అలాగే 4వ సంగతి ఏంటంటే, దేవుని యొక్క సంకల్పానికి మూలము ఆధారమైంది శిలువ మరణమే. ఆత్మ సంబంధమైనటువంటి దైవ మానవుల మధ్య ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారము కూడా శిలువ మరణమే. కానీ ఈరోజు శిలువ మరణాన్ని గుర్తించట్లేదు మనుషులు. శిలువ మరణాన్ని ఈ లోకం ఎలాగ చూస్తుందంటే వెర్రితరంగా చూస్తుంది. కానీ శిలువ మరణం అనేది దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి ఉన్న సంగతి మనకి లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఇంతకీ శిలువ మరణంలో ఏం జరిగిందంటే, నెంబర్ 1, ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది యొక్క సామ్రాజ్యాన్ని కూల్చేసింది శిలువ మరణము. రెండోదిగా అపవాది యొక్క క్రియలను లయపరిచింది శిలువ మరణము. మూడోదిగా మరణాన్ని నిరర్ధకం చేసింది శిలువ మరణము. నాలుగోది ఏమంటాడంటే, సచ్చిన వారిని బ్రతికించేది కూడా శిలువ మరణమే. పాతాళ లోకపు సమస్యను తీర్చింది కూడా శిలువ మరణమే. బంధకాల నుండి విముక్తి కలిగించింది కూడా శిలువ మరణమే. కాబట్టి ఇలాగా శిలువ మరణము లేకమునుపు మనిషి ఎలాంటి బంధకాల్లో ఉన్నాడో ప్రతి బంధకాల నుండి మనల్ని అందరినీ కూడా విమోచించింది, దేవుని దగ్గరికి సహవాసాన్ని చేర్చింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం. అలాగే ఒక మాట ఏం తెలియజేస్తున్నాడంటే, దేవుడు బాసిన లోకంలో చావు కాపురం చేస్తుంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో శిలువ మరణం